ఇప్పుడు ఆల్కహాల్ అవాయిడ్ చేయమన్నారు కదా! మామూలుగా అప్పుడప్పుడు వింటుంటాం కదా! కొంతమంది తాగి పడుకున్నారు అంటారు. అంటే ఆల్కహాల్ ఇట్ లీడ్స్ టు బెటర్ స్లీప్ సార్. ఈజ్ ఇట్ ట్రూ? నో. చాలా మంచి ప్రశ్న తీసుకొచ్చారు. సో ఇది వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లమ్స్ దట్ వీ ఎన్కౌంటర్ ఇన్ పేషెంట్స్ అన్నమాట. ఏమవుతున్నదంటే చాలా మంది అంటే వాళ్ళు చేసే వర్క్ వల్ల కానీ, వాళ్ళు ఉన్న సినారియోస్ వల్ల కానీ, వాళ్ళ లైఫ్ సినారియోస్ వల్ల కానీ సో ఆల్కహాల్ అనేది అడిక్ట్ అవుతున్నారు. ఓకే. అంటే ఈరోజు మా బాస్ నన్ను తిట్టినాడు, ఆల్కహాల్. ఈరోజు మా గర్ల్ ఫ్రెండ్ నాతో మాట్లాడలేదు, ఆల్కహాల్. లేదు ఫ్రెండ్స్ మధ్య గొడవలు వచ్చినాయి, ఆల్కహాల్. పార్టీస్, హ్యాపీనెస్, ఆల్కహాల్. ఏదైనా కానీ ఎండ్స్ విత్ డే విత్ ఆల్కహాల్. అది కామన్ అయిపోయింది. ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఆల్కహాల్. వన్స్ ఇన్ ఏ వైల్ అంటే నెలకు ఒకసారి లేకపోతే 6 నెలలకు ఒకసారి సో ఆల్కహాల్ తీసుకోవడం అనేది తప్పని నేను ఓపెన్ గా చెప్పట్లేదు. ఓకే, ఇట్స్ నాట్ రాంగ్. సో సమ్ పార్టీ టైమ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ దాన్ని అడిక్షన్ మోడ్ దాకా తీసుకెళ్ళొద్దండి. మీరు ఆల్కహాల్ తీసుకొని పడుకోవాల్సి వస్తున్నది అని అంటే మీరు అడిక్షన్ లో ఉన్నారు అని అర్థం. ఓకే. సో అడిక్షన్ అనేది మంచిది కాదు. ఆల్కహాల్ వల్ల క్వాలిటీ ఆఫ్ స్లీప్ దెబ్బతింటుంది. మీకు ఒకవేళ స్నోరింగ్ ప్రాబ్లం ఉనింది అని అంటే స్నోరింగ్ అనేది 5 నుండి 10 రెట్లు పెరుగుతుంది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల. కాబట్టి దయచేసి ఆల్కహాల్ని స్లీపింగ్ పిల్ మరి వాడొద్దండి. దాన్ని అడిక్షన్ అని అంటారు. ఆ అడిక్షన్ నుండి దూరంగా ఉండాలి. మీకు అటువంటి సినారియో ఉందంటే ప్లీజ్ కన్సల్ట్ ఏ డాక్టర్. దెన్ ఎవాల్యుయేట్ చేసుకొని ముందుకెళ్దాం. ఏ విషయంలో కూడా మనం ఒక హ్యాబిట్ కి బానిస అవడం మంచి విషయం కాదు. ఓకే. సో అది మిత్, యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఫ్యాక్ట్స్. ఏది ఆల్కహాల్ తీసుకుంటే బెటర్ స్లీప్ అనేది మిత్ కంప్లీట్లీ. ఓకే. ఆల్కహాల్ వల్ల స్లీప్ బెటర్ అవుతుందని కాదు. ఆల్కహాల్ ఏం చేస్తుందంటే స్లీప్ ఇండ్యూస్ చేస్తుంది, బట్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ దెబ్బతింటుంది. ఓకే.